వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. అనాలిసిస్ లో భాగంగా ఈ రోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్ కి మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం, సుచరితాల వనిత ఇలా అనేసి. వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీలో అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా సీరియస్ గా నడుస్తున్న చర్చ. ఒకప్పుడు వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీలో హోంమంత్రులుగా పనిచేశారు. 2.5 ఏళ్ళు ఒకరు పనిచేస్తే ఇంకో 2.5 ఏళ్ళు ఇంకొకరు హోంమంత్రిగా పనిచేశారు. కానీ వీళ్ళిద్దరూ అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఆల్మోస్ట్ మా మాజీ నేతలు ఎక్కడున్నారు, మా మాజీ ఇన్ఛార్జ్లు ఎక్కడ ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఎక్కడున్నారని వైఎస్ఆర్సీపీ స్థానికంగా ఉన్న నేతలు కూడా పేపర్లో ప్రకటన ఇవ్వడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఒక్కసారి ఓటమి తర్వాత నిన్నటి వరకు ఒక వెలిగారు వాళ్ళు మంత్రులుగా. కానీ ఒక్కసారి ఓటమి తర్వాత కనీసం అటు మీడియాకు కూడా తమ సొంత కాన్స్టిట్యున్సీలో నిన్నటి వరకు తమని ఎన్నుకొని తమని మంత్రులు అవడానికి కూడా కారణమైన ప్రజల మీద వాళ్ళు చేతి కన్నేశారు. ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీలో కానీ అటు పార్టీలో కానీ వీళ్ళు యాక్టివ్గా ఉంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపించదు. ఈ క్రమంలోనే అటు సుచరితతో పాటు ఇటు వనిత తీరు కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ వస్తోంది. ముందుగా సుచరితని మనం చూసుకున్నట్లయితే ఆవిడ పత్తిపాడు నుంచి కాంగ్రెస్ నుంచి రిప్రజెంట్ చేశారు ఆవిడ. అప్పుడు కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం కూడా చేశారు. పర్టికులర్లీ 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆమెకు టికెట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. బట్ ఆ రోజున సుచరిత ఓడిపోయిన తర్వాత ఆ రోజు కిషోర్కి ఎమ్మెల్యే పదవి, దాని మంత్రి పదవి కూడా దక్కింది టీడీపీ వైపు నుంచి. ఇక అక్కడి నుంచి 19 ఎన్నికలకు వచ్చినట్లయితే ఆవిడ వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ తీసుకొని ఈవెన్ ఎమ్మెల్యే కావడం జరిగింది. యాక్చువల్గా అంతకుముందే విజయమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయమ్మకి సహాయకురాలుగా ఉండేవాళ్ళు. ప్రతి కీలక విషయంలో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే బై ఎలక్షన్లో ఆవిడ గెలిచారు కూడా. ఆ రోజు విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు, విజయమ్మ పులివెందుల నుంచి గెలిచినప్పుడు సుచరిత గెలిచున్నారు ఆ రోజున. అక్కడి నుంచి చూస్తే 14 ఎన్నికల్లో ఓడిపోయారు ఆవిడ. ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 19 ఎన్నికల్లో ఆవిడ మరోసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుచరిత ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ ఈక్వేషన్లో భాగం కావచ్చు, ఆమె పార్టీకి లాయల్గా ఉన్న విధానం కావచ్చు, ఆమెకు హోంమంత్రి పదవిని కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. చాలామంది హోంమంత్రి పదవి అధికారం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉంది, అది కేవలం అలంకారప్రాయం అనే విమర్శలు చేసినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని లైట్ తీసుకున్నారు. అటు సుచరిత కూడా అదే స్థాయిలో తన పవర్స్ మీద తన పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఒక దశలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్న సమయంలో కొంతమందిని తీసిన పక్కన పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే బాలినేని దగ్గర నుంచి సుచరిత దాకా అందరి మీద ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారనే ప్రచారం వచ్చిందో తెర మీదకి, ఇంకా ఆయన ప్రకటన కూడా చేయలేదు. అప్పుడు సుచరిత నిజంగానే పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. తన భర్తతో కలిసి ఆవిడ టీడీపీలోకి వెళ్తుందని, జనసేనలోకి వెళ్తుందని చాలా రోజులు ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా అటు సజ్జల లాంటి వాళ్ళు ఆమెను పిలిపించుకొని మాట్లాడి పార్టీలోనే ఉండాలని కన్విన్స్ చేశారు. ఈ క్రమంలోనే వనితకు పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తీరా మొన్నటి ఎన్నికల సమయంలో మనం చూస్తే లాస్ట్ మినిట్లో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైన రామాంజలికి టికెట్ ఇస్తే ఆఖరి నిమిషంలో సుచరితను తీసుకెళ్లి తాడికొండకు పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో సుచరిత ఆ రోజు క్రాస్ ఓటింగ్ వేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. టీడీపీకి వైపు వెళ్లారు ఆవిడ. సో తాడికొండలో వైఎస్ఆర్సీపీ ఖాళీ అయింది. ఒక దశలో నందిగం సురేష్కి ఇస్తారనుకున్నప్పటికీ బట్ లాస్ట్ మినిట్లో సుచరిత తీసుకొచ్చి తాడికొండలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అసలు ఆమెకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఆ కాన్స్టిట్యున్సీ మీద పూర్తి స్థాయి పట్టు కూడా లేదు. ఆమె వద్దు ఆ సీట్ అని లబోదిబోం అంటున్నా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఆమెను అక్కడ పోటీ చేయించే ప్రయత్నం చేస్తే ఆవిడ ఓడిపోయినారు. ఇక ఓడిపోయిన తర్వాత ఈరోజు పత్తిపాడు నుంచి రామాంజలి గెలిచారు. అటు తాడికొండలో ఉండాలా ఆవిడ, లేకపోతే పత్తిపాడులో ఉండాలా అని తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సరే, తన సొంత కాన్స్టిట్యున్సీ ప్రతిపాడులోనైనా ఆవిడ యాక్టివ్గా ఉంటారంటే అలాగా యాక్టివ్గా కనిపించట్లేదు. అది వేరేజ్ మనం చూస్తే తాడికొండలో మొన్న పోటీ చేసి ఓడిపోయారు, ఇప్పటికీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అక్కడన్నా యాక్టివ్గా ఉంటారంటే అది కూడా లేదు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో 2 కాన్స్టిట్యున్సీలకి కాకుండా పోయారు ఆవిడ. అలాగని ఇక పార్టీలోనైనా యాక్టివ్గా ఉంటారు, పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తారంటే అసలు సుచరిత ఎక్కడున్నారని కూడా భూతద్దం వేసి వెతుకుతున్న పరిస్థితే కనిపిస్తోంది. హోంమంత్రిగా పనిచేసి ఆ స్థాయి ఉన్న వ్యక్తి, వాయిస్ ఉన్న వ్యక్తి ఈరోజు సైలెంట్ అవడానికి మాత్రం ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతా ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళా నేతలే వరుసపెట్టి పార్టీ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఎందుకు పార్టీ మీద సీటు కన్నేశారు అనేది చాలా మందికి వస్తున్న ఒక అనుమానంగా చెప్పాలి. వేరే వనిత వైపు నుంచి మనం తీసుకున్నట్లయితే ఆవిడ గతంలో టీడీపీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో కూడా రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో 14లో కొవ్వూరు నుంచి పోటీ చేస్తే ఆమె జవహర్ చేతిలోని ఓడిపోయారు కూడా, కాన్స్టిట్యున్సీ మార్చి పోటీ చేయిస్తే. దెన్ అక్కడి నుంచి చూస్తే 19లో మనం చూసినట్లయితే కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి ఆమెను మళ్ళా అక్కడి నుంచి పోటీ చేయించే ప్రయత్నం చేశారు. దెన్ 19లో ఆమె ఎమ్మెల్యే అయితే కొన్ని రోజుల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ఆమెకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. సుచరిత దగ్గర తీసింది వనితకి ఇవ్వడం జరిగింది. ఇక మొన్నటి ఎన్నికల్లో
ఆవిడని కొవ్వూరు నుంచి పోటీ చేసి మరోసారి ఆవిడ ఓడిపోయారు. కొవ్వూరు నుంచి మొన్నటి ఎన్నికల్లో ఆవిడ ఓడిపోవడం జరిగింది. గోపాలపురం నుంచి ఆల్రెడీ ఇక్కడ తలారి వెంకట్రావు మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తలారి వెంకట్రావు అక్కడ ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. బట్ ఈవిడ ఆ రోజున కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. సో మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే అదే కొవ్వూరు నుంచి ఆవిడ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆమె ఎమ్మెల్యేని పరిస్థితుల్లో ఆమెను తీసుకెళ్లి గోపాలపురం పంపించే ప్రయత్నం చేశారు. గోపాలపురంలో ఈరోజు తలారి వెంకట్రావు ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక కొవ్వూరులో ముప్పిడి పూర్తి స్థాయిలో గెలిచిన తర్వాత తను కోపప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తన సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన గోపాలపురంలో అటు తలారి వెంకట్రావుతోనే ఆమెకు సంబంధాలు లేవు. ఇంకోవైపు చూస్తే గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా చేస్తారు, ఎక్కువగా గ్రూప్ రాజకీయాల మీద ఫోకస్ పెడతారన్న చర్చ ఆవిడ మీద ఎప్పటి నుంచో ఉంది, ఒక విమర్శ ఉంది. అటు కొవ్వూరులో కావచ్చు, ఇటు గోపాలపురంలో కావచ్చు. ఈరోజు ఆ దెబ్బకు తట్టుకోలేక తలారి వెంకట్రావు పార్టీని వదిలి వెళ్ళిపోయేందుకు కూడా జనసేనలోకి సిద్ధమవుతా ఉన్నారు. సో ఇక అదే సమయంలో ఆ రాజకీయాలు పక్కన పెట్టి ఎలాగైనా సరే తన పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తుందా అంటే అక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. వనిత ఎక్కడున్నారని కార్యకర్తలు కూడా వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. అలా అటు సుచరిత కావచ్చు, ఇటు వనిత కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సాలిడ్గా ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ ఒకటే సామాజిక వర్గం కూడా వచ్చి రావడంతోనే రాజకీయాల వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఒకరి టీడీపీ నుంచి, ఒకరి కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో కూడా ఒకేసారి ఆల్మోస్ట్ కొంచెం తేడాతోనే వాళ్ళు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. కానీ అలాంటి నేతలు కూడా ఈరోజు పూర్తిగా పదవి ఉంటేనే తాము మాట్లాడతామన్న విధంగా సైలెంట్ అవడాన్ని, పార్టీ క్రైసిస్లో ఉన్నప్పుడైనా తమ వాయిస్ వినిపించకుండా వెనక్కి తగ్గడాన్ని ఈరోజు చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రుల పదవులుగా ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారని చాలామంది చూస్తున్న ఒక ప్రశ్నగా చెప్పాలి. మరి వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికైనా తమ పరిస్థితులను ఓవర్కమ్ చేసి పార్టీ కోసం క్రైసిస్లో నిలబడతారా లేదా అనేది మాత్రం చూడాలి. ఓవరాల్గా వీళ్ళిద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారనే ప్రచారం ఉంది. మరి వీళ్ళిద్దరి పొలిటికల్ జర్నీ నిజంగా వైఎస్ఆర్సీపీతో ఉండబోతుందా, అసలు వీళ్ళిద్దరు వైసీపీలో వీళ్ళ పొలిటికల్ జర్నీ ఏ మలుపు తిరగబోతుంది ఇక ముందు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.